డాక్టర్ గారు నాకొక 5 సంవత్సరాలు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. అతను గోటక బ్రహ్మచారి. హస్తప్రయోగం కాని మరొకటి గాని చేయరు. వీర్యం పోకుండా బిగించి లంగోటు కడతాడు కాని బక్కగా నీరసంగా కనిపిస్తాడు. అతని కంటే పెళ్లైన మేము ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. బ్రహ్మచర్యం ఆరోగ్యాన్ని చక్కగా పెంపొందిస్తుందని అంటారు కదా, మరి ఎందుకని బక్కగా కనబడతాడు? సలహా చెప్పండి అంటున్నారు. బ్రహ్మచర్యం ఆయుష్ని ఆరోగ్యాన్ని పెంచుతుంది అన్నారు. అది పూర్తిగా తప్పు. ఆయన ఘోటక బ్రహ్మచారి చెబుతారు కదా, ఘోర బ్రహ్మచారి బిగించి లంగోటి కడతాడు, స్పీడ్ కూడా చేసుకోలేదు. ఆయన ఎందుకు ఫీల్గా ఉన్నాడంటే ఆయన వేరే అనారోగ్యం ఉంది. ఆయన షుగర్ ఉందో, బీపీ ఉందో, మానసికంగా సరిగానే లేదో ఏదో ఉంటుంది ఆయనకి. అంటే బ్రహ్మచర్యం అనేది ఏ రకం కూడా మనిషికి తోడ్పడదు. అది ఫస్ట్. బ్రహ్మచర్యం ఇంజనీర్ వాడు చాలా ఆయుష్ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఎక్కువ కాలం పెడతాడు, ఏ బాధలు ఉన్నందుకు పూర్తి స్ట్రాష్. బ్రహ్మచారి కంటే కూడా గృహస్థుడే చాలా తగ్గా ఉంటాడు. ఎందుకంటే సెక్సపర్లు ఉంటాడు, టెన్షన్స్ రిలీఫ్ వచ్చేస్తుంది, చక్కగా హాయిగా మనసు పెంచుకుని తిరుగుతుంటారు, మాట్లాడుతుంటారు, పిల్లలు అందరూ హాయిగా ఉంటాడు. సైన్స్ డెవలప్ కాని రోజుల్లో వీర్యం చాలా విలువైంది, చాలా వీర్యం పోతే మనిషి వీకైపోతాడు అని ఆ రోజుల్లో బ్రహ్మచర్యానికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు. తిరిగి రోజులు సైన్స్ డెవలప్ అయ్యి వీర్యం విలువైంది కాదు, ఎంత వీర్యం పోయినా అవ్వదు, ఎంచేత వీర్యంతో బయటపెట్టించుకోవడం ఫలితం లేదు, ఏం అవసరం లేదు అని చెప్పినారు. ఇప్పుడు కూడా ఇంకా అలాగే ఘోటక బ్రహ్మచారి ఉంటున్నారంటే అది అర్థం లేదు. అంచేత బ్రహ్మచర్యం ఏ రకంగా ఫలితం లేదు, దాని గురించి విలువ అర్థం లేదు.